ప్రార్థన తెలియజేస్తున్నాం. ఈ సమయంలో మనం ఆయన శరీర రక్తాలకు సాదృశ్యమైన రొట్టె ద్రాక్ష రసంలో పాల్గొంటూ బైబిల్ నుంచి వచ్చాను మనం ధ్యానించుకుందాం. 1 కొరింథీ పత్రిక 11:28, 1 Corinthians 11:28 అందులో కలిసి చదువుకుందాం. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలను, అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోకి తినాలి. అలాగే మనం గతంలోనే ఇచ్చినప్పుడు మనం దేని గురించి ధ్యానించాం? దానియేలు గ్రంథం. ఇప్పుడు మనం దాని కంటిన్యూషన్ గా దానియేలు గ్రంథము 1వ అధ్యాయం మొదటి 7 వచనాలు మార్చి చదువు. Book of Daniel, 1st chapter, 1 to 7 verses. యూదా రాజు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరమున బబులోను రాజు నెబుకద్నెజరు యెరూషలేము మీదకి వచ్చి దాన్ని ముట్టడి వేయగా, రాజు అశ్వెనజు తన నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఇలాగ ఆజ్ఞాపించాను: ఇశ్రాయేలీయుల రాజవంశములలో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును సకల విద్యా ప్రవీణతయు జ్ఞానమును కలిగి తత్వజ్ఞానం తెలిసిన వారే రాజనగరునందు నిలువదగిన కొందరు బాలులను రప్పించి కల్దీయుల విద్యను భాషను వారికి నేర్పుము. యూదులలో నుండి దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యా అను వారు వీరిలో నుండి. దేవుని సహాయం కోసం ప్రార్థన. ఒకసారి మనం చూసుకున్నాం దానియేలు ఉపోద్ఘాతం మనం చూసుకున్నాం. అయితే దానియేలు ఏ టైంలో ఉన్నాడు, అదే టైంలో ప్రపంచవ్యాప్తంగా ఏమేమి జరుగుతున్నాయి అని చూసాం. దానియేలు భూమి మీద ఉన్న టైంలోనే ఏ ప్రపంచంలో ఇంకా ఎటువంటి మతాలు ఉద్భవించాయి అని మనం చూస్తాం. అయితే ఇక్కడ మనం ఈ పుస్తకంలోకి వచ్చేటప్పుడు దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. యూదా రాజు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరంలో బబులోను రాజు నెబుకద్నెజరు యెరూషలేము మీదకి వచ్చి దాన్ని ముట్టడి వేయగా. 2nd verse 2వ వచనం. ప్రభువు యూదా రాజు యెహోయాకీమును దేవుని మందిరంలోని శేషించిన ఉపకరణలను ఆ రాజు చేతికి అప్పగించును కనుక. ఇక్కడ ఈ 2 వచనాల్లో కనుక మనం గమనిస్తే మానవ చరిత్రలో మానవుల యొక్క పాత్ర, మానవ చరిత్రలో దేవుని యొక్క కార్యం రెండు మనకు కనిపిస్తాయి. 1వ వచనంలో మానవుని యొక్క పాత్ర ఏంటంటే
యెహోయాకీము వీళ్ళందరూ యెహోయాకీము యూదా దేశానికి రాజు ఉండగా నెబుకద్నెజరు వచ్చి దాన్ని యెరూషలేముని ముట్టడి వేస్తాడు. అది ఎవరి పాత్ర? మానవుని యొక్క పాత్ర. 2వ వచనంలో ప్రభువు యూదా రాజు యెహోయాకీము దేవుని మందిరంలో శేషించిన ఉపకరణంలో ఆ రాజు చేతికి అప్పగిస్తాడు. ఇది మానవ చరిత్రలో దేవుని యొక్క పాత్ర. కనుక దేవుడు అప్పగిస్తే గాని ఎవరు ఏది తీసుకోలేరు, పొందుకోలేరు. అంటే యోహాను సువార్తలో ఉంటది కదా, 3 వచనాలు ఉంటాయి యోహాను. ఆ 3 ఒకసారి మనం గుర్తుపెట్టుకుంటే యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఉంటే కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. అంటే ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా ఎవరి నుంచి వచ్చింది? దేవుని నుంచి వచ్చింది. అది 1వ అధ్యాయం 4వ వచనంలో కనిపిస్తుంది. 1వ అధ్యాయం 3వ వచనంలో, అలాగే 3వ అధ్యాయంలో 27వ వచనం. అందుకు యోహాను ఇట్లనెను, తనకు పరలోకంలో అనుగ్రహింపబడితేనే కానీ ఎవడనూ ఏమీ పొందనేరడు. పరలోకం నుంచి అంటే దేవుడి నుంచి పొందితే గాని, అనుగ్రహించబడితే గాని ఎవరు ఏమీ పొందుకోలేదు. అలాగే యేసుప్రభు పిలాతుతో కూడా ఏం చెప్తారు? పిలాతుతో ఏం చెప్తారు ఆయన? 19:11 అందుకు యేసు పైనుండి నీకు ఇవ్వబడి ఉండేనే తప్ప నా మీద నీకు ఏ అధికారమును లేదు. కనుక ఈ సంగతి మనం యోహాను సువార్త 3 వచనాల్లో మనకి ఏం చెప్తాయంటే, ఏదన్నా ఇవ్వాలి అంటే దేవుడే ఇవ్వాలి, ఏదైనా మార్చాలి అంటే దేవుడే మార్చాలి. అయితే ఇక్కడ ఈ యెహోయాకీం అనే రాజుని కనుక మనం చూస్తే, ఈ యెహోయాకీం కాలంలో ఈ యొక్క దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగో ఇక బబులోను దేశానికి వారు చెరగొనిపోబడ్డారు. ఈ యెహోయాకీము ఏ రాజు? ఏ దేశానికి రాజు? యూదా దేశానికి రాజు. అంటే ఇశ్రాయేల్ దేశం రెండుగా విడిపోయింది. సౌలు, దావీదు, సొలొమోను తర్వాత రెహబాము కాలంలో రెండుగా విడిపోయింది. ఉత్తరాన 10 గోత్రాలు, దక్షిణాన 2 గోత్రాలు ఉన్నాయి. ఆ పైన యెరోబాము నుంచి దేవుడు వేరు వేరు రాజులను ఇచ్చాడు. ఈ యెహోయాకీము ఎవరి యొక్క కుమారుడు? యెహోయాకీము యొక్క తండ్రి ఎవరు చెప్పండి? యూదా రాజుల్లో మంచి రాజుల పేర్లు చెప్పండి. అంటే చాలా మంది వాక్యాలు ధ్యానిస్తారు కనుక అడుగుతున్నారు. యూదా రాజుల్లో మీకు తెలిసిన మంచి రాజుల పేర్లు చెప్పండి. దావీదు, సొలొమోను తర్వాత యెహోషాపాతు మంచోడు. ఇంకా యెహోషాపాతు తండ్రి ఆసా కూడా చాలా కాలం మంచిగా ఉంటాడు. చివరిలో పాదం మీద చెప్పుకుంటే దేవుడిని ఆశ్రయించాడు. ఇంకా హిజ్కియా తెలుసు కదా మీకు. ఆయన కూడా మంచి రివైవల్ రావడానికి ఎంతో తోడ్పడిన వ్యక్తి. ఆయన ఒక మంచి రాజు. ఆ తర్వాత చివరిగా ఇంకో మంచి రాజు ఉంటాడు. ఎవరైనా? యోషియా. ఎవరో చెప్పారు కనుక యోషియా ఎంతో బహుభయభక్తులు కలిగిన రాజు. అతను చేసిన ఆ యొక్క మందిరాన్ని శుభ్రపరచడం కానీ, లేకపోతే ధర్మశాస్త్రాన్ని తీసుకుని వచ్చి ప్రజలందరికీ నేర్పించడం కానీ ఇవన్నీ మనకు కనిపిస్తుంది. ఆ యోషియా యొక్క కుమారుడు ఎవరు అంటే యెహోయాకీం. అతని కాలంలోనే చెరపట్టబడింది. అయితే ఇతను ఎలాంటి వాడు అంటే, దేవుడు అతను యెహోయాకీం అంటే అర్థం ఏంటంటే గాడ్ ఎస్టాబ్లిషెస్, దేవుడు అతన్ని స్థిరపరుస్తాడు అని అర్థం. కానీ వాస్తవానికి అతను దేవుని చేత స్థిరపరచబడిన జీవితాన్ని అతను జీవించలేదు. అతని వాస్తవమైన పేరు ఏంటంటే ఎలియాకీం. ఆ ఎలియాకీం ని ఐగుప్తు రాజు అయిన ఫరో నెకో వచ్చి పేరు మార్చేస్తాడు. చూడండి 2వ రాజుల గ్రంథము 23వ అధ్యాయం. కనుక మనం దేవుని వాక్యం కొంచెం డీప్గా ఉన్నా కానీ మనం నేర్చుకుంటే దాని మనకు అర్థమవుతుంది. 2వ రాజుల గ్రంథం 23వ అధ్యాయము 34వ వచనం. యోషియా కుమారుడైన ఎలియాకీమును అతని తండ్రి అయిన యోషియాకు మారుగా రాజుగా నియమించి అతనికి యెహోయాకీం అని పేరు పెట్టి, యెహోయాహాజు ఐగుప్తు దేశంలో కొనుపోగా అతడచ్చట మృతి పొందాను. కనుక యెహోయాహాజు ఎవరంటే యోషియా కుమారుడే. ఈ యోషియా కుమారుడినే ఆయన యెహోయాహాజును తీసేసి ఈ ఫరో రాజు ఎవరు పెడతాడు? ఎలియాకీమును పెడతాడు. ఆ ఎలియాకీం పెట్టిన పేరేంటి? యెహోయాకీం. అంటే ఈయన ఎవరి కుమారుడు? యోషియా యొక్క కుమారుడు. మనం వీలైతే ఎప్పుడైనా ఇంకొక బైబిల్ స్టడీలో అసలు ఇశ్రాయేల్ రాజులు, యోధా రాజుల లిస్ట్ కనుక తెలుసుకుంటే వాళ్ళు ఏ వచనం నుంచి ఏ వచనం వరకు ఉన్నారు, ఏ అధ్యాయం నుంచి ఏ అధ్యాయం వరకు ఉన్నారు, వారి కాలంలో ఉన్న ప్రవక్తలు ఎవరు,
ఈ టైం లైన్ అంతా మనం తెలుసుకుంటే ఇంకా బాగా అర్థమవుతుంది. అయితే ఇంకా బబులోను రాజ్యం వచ్చే టైంకి ఇంకా ఇస్రాయేల్ దేశము ఆల్రెడీ అప్పటికే 722 BCలో ఇస్రాయేల్ దేశం ఏమైపోయింది, అష్షూరు చెరలోకి వెళ్ళిపోయింది. 722వ సంవత్సరంలోనే క్రీస్తు పూర్వం అష్షూరు దేశము ఇస్రాయేల్ దేశం అష్షూరు చెరలోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత 605 BC 605 BCలో అంటే యేసుప్రభువారు భూమి మీదకి రావడానికి 605 సంవత్సరాల క్రితము ఈ యొక్క యూదా దేశం ఎక్కడికి వెళ్ళిపోయింది, ఈ బబులోను చెరలోకి వెళ్ళిపోయింది. అప్పుడు రాజు ఎవరంటే యెహోయాకీం. ఆ యెహోయాకీం తండ్రి ఎవరు అనుకున్నాం, యోషియా, బహు భయభక్తులు కలిగిన వ్యక్తి. అయితే ఇతను ఏమాత్రము దేవుని భయభక్తులు లేని వ్యక్తి. అందుకే ఇతని గురించి మనకి ఇర్మియా గ్రంథంలో కనిపిస్తుంది. ఇర్మియా ప్రవక్తగా ఉన్నప్పుడు చూస్తాం. ఇర్మియా గ్రంథము 36వ అధ్యాయం ఫస్ట్ నుంచి కనుక మనం చదివితే కొన్ని వచనాలు చదువుతున్నాను చూడండి. ఈ యెహోయాకీం ఎలాంటి వాడంటే యూదా రాజైన యోషియా కుమారుడు యెహోయాకీము 4వ సంవత్సరంలో యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఎలాగ సెలవిచ్చెను, నీవు పుస్తకపు చుట్ట తీసుకుని నేను నీతో మాట్లాడిన దినం మొదలుకొని అనగా యోషియా కాలం మొదలుకొని నేటి వరకు ఇశ్రాయేలు వారిని గూర్చి యూదా వారిని గూర్చి సమస్త జనములను గూర్చి నేను నీతో పలికిన మాటలన్నిటినీ దానిలో రాయను. దేవుడు ఇర్మియాతో ఏం చెప్తున్నాడంటే ఈ యెహోయాకీము పరిపాలనా కాలంలోనే ఇర్మియాతో ఏం చెప్తున్నాడు, నీకు కొన్ని మాటలు చెప్తాను, వాటిని నువ్వు పుస్తకంలో రాయి అని చెప్పి ఆ తర్వాత దేవుడు ఏం చేస్తాడంటే ఇర్మియా ద్వారా పుస్తకాన్ని బారూక్ అనే వ్యక్తికి ఇస్తాడు. ఆ బారూక్ ఏమో యెహూదీకి ఇస్తాడు. ఈ యెహూదీ ఎవరి దగ్గర తీసుకొస్తాడంటే ఈ రాజైన యెహోయాకీం దగ్గర తీసుకొస్తాడు. మీరు 36వ అధ్యాయం అంతా చదివితే మీకు అర్థం అవుతుంది. కనుక ఒకవేళ మనకి దానియేలు గ్రంథం మొదటి అధ్యాయం స్టార్టింగ్ అర్థం అవ్వాలంటే ఇర్మియా 36 కూడా మనం చదవాలి. అయితే యెహోయాకీం ఏం చేస్తాడంటే అందులో దేవుడు ఏ రీతిగా ఇశ్రాయేలు యూదా వారి మీద కీడు తప్పిస్తాడో, వారు దేవునికి భయపడలేదు కనుక వారు బబులోను చెరలోకి వెళ్ళిపోతారు ఇవన్నీ చెప్తా ఉంటే ఈ యెహోయాకీం రాజు ఏం చేస్తాడంటే దేవుడు ఇర్మియాతో చెప్పిన మాటలని రాసిన పుస్తకాన్ని మంటలు వేసి తగలబెట్టేస్తాడు. ఆ సంగతి చూడండి ఎక్కడ కనిపిస్తుంది అంటే 21వ వచనం నుంచి, ఆ గ్రంథమును తెచ్చుటకు రాజు అంటే యెహోయాకీం యెహూదీని పంపగా అతడు లేఖికుడైన ఎలీషామా గదిలో నుండి దాన్ని తీసుకుని వచ్చి రాజు వినికిడిలోను రాజు వద్దకు నిలిచి ఉన్న అధిపతులందరి వినికిడిలోను దాన్ని చదివాను. 9వ మాసంలో రాజు శీతాకాలపు నగరంలో కూర్చుండి ఉండగా అతని ముందర కుంపటిలో అగ్ని రగులుచుండాను. యెహూదీ 3-4 పుటలు చదివిన తరువాత రాజు చాకుతో దాన్ని కోసి కుంపటిలో వేయగా ఆ కుంపటిలో ఉన్న అగ్ని చేత అది కొద్దిగా కాలిపోయింది. కానీ రాజైనను ఈ మాటలన్నిటినీ వినిన అతని సేవకులలో ఎవరైనాను భయపడలేదు, తమ బట్టలు చింపుకొనలేదు. కానీ ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే దేవుని వాక్యం వారి గురించి చెప్తా ఉంటే, వారిని హెచ్చరిస్తూ ఉంటే తమ జీవితాన్ని సరి చేసుకోవడం మానేసి వాళ్ళు ఏం చేస్తున్నారు, వాక్యాన్ని చాకుతో కోసేసి దాన్ని చింపేసి అగ్నిలో వేసి తగలబెట్టేస్తున్నాడు. కనుక దేవుని వాక్యాన్ని చరిత్రను చింపేస్తే చెరిగిపోయేది కాదు. దేవుని వాక్యం కాగితాల మీద ఉండే ఈ బైబిల్ గ్రంథం అని మనం అనుకోకూడదు. దేవుడు మనకు అందుబాటులో కాగితాల మీద రాయించి పెట్టాడు. ఇందులో ఉన్న మాటలు ఎంతో వాస్తవమైనవి, ఎంతో జీవం కలిగినవి, ఎంతో సత్యమైనవి. కనుక ఆ రోజుల్లో ఆ రాజు అలా చేస్తే తర్వాత దేవుడు అతని గురించి ఎలాంటి మాటలు చెప్పినాడో చూడండి. ఇర్మియా గ్రంథం 36:27 నుంచి మనం చదివితే ఇర్మియా నోటి మాటను బట్టి బారూకు రాసిన గ్రంథంలో రాజు కాల్చిన తర్వాత యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఎలా సెలవిచ్చాను, నువ్వు మళ్ళా ఇంకో పుస్తకం రాయి అన్ని చెప్పిన తర్వాత మీకు అర్థమవడం కోసం ఈ వచనాలు చదివేస్తాను. నీవు మరి ఒక గ్రంథం తీసుకుని యూదా రాజైన యెహోయాకీం కాల్చిన మొదటి గ్రంథంలో రాయబడిన మాటలన్నింటినీ దానిలో రాయము. మరియు యూదా రాజైన యెహోయాకీం గురించి నీవు మాట చెప్పగలను. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, బబులోను రాజు నిశ్చయముగా వచ్చి దేశమును పాడు చేసి అందులో మనుషులైనను జంతువులైనను ఉండకుండా చేయనని ఇందులో నీ వేళ రాసితు అని చెప్పి నీవు ఈ గ్రంథమును కాల్చి వేసిదివే. అందుచేతను యూదా రాజైన యెహోయాకీం గురించి యెహోవా ఈ మాట సెలవించున్నాడు, దావీదు యొక్క సింహాసనం మీద ఆసీనుడవుటకు అతనికి ఎవడునూ లేకపోవును. అతని శవము పగలు ఎండపాలు, రాత్రి మంచి పాలు నగును. కనుక ఇతని జీవితం ఎలా అయిపోద్దంట, అతని శవాన్ని కూడా ఎవరు పట్టించుకునే పరిస్థితులు లేని రీతిగా అతడు మరణం నొందుతాడని చెప్పేసి ఇక్కడ మనం చూస్తాం. ఇదే సంగతి మనకి 2వ దినవృత్తాంతాలు 36లో కూడా కనిపిస్తుంది. చూడండి, 2వ దినవృత్తాంతంలో 36వ అధ్యాయము 6-7 వచనాలు, 5, 6, 7 వచనాలు.
యెహోయాకీం ఏలన ఆరంభించినప్పుడు 25 ఏళ్ల వాడే యెరూషలేములో 11 సంవత్సరములు ఏలెను. అతడు తన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడత నడుచుట చేత అతని మీదికి బబులోను రాజైన నెబుకద్నెజరు వచ్చి అతన్ని బబులోనుకు తీసుకుని పోటుకై గొలుసులతో బంధించాను. ఎలా పట్టుకెళ్ళాడట? ఒక రాజుని గొలుసులతో పట్టుకుని వెళ్ళిపోయారు. గొలుసులతో నాకు తెలిసి జంతువులు కూడా, అన్ని జంతువులు కూడా తీసుకెళ్ళరు. ఏవో లొంగని జంతువులు, ఎలాంటి జంతువులు తీసుకెళ్తారు. అలా అంత ఘోరంగా తీసుకెళ్ళిపోయారు. అతని మరణం ఎలా ఉంటుందో కూడా దేవుడు రాయించాడు. ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయం. ఇర్మియా 22, 18, 19 వచనాలు. కావున యోషియా కుమారుడకు యెహోయాకీమును యూదా రాజును గూర్చి యెహోవా ఎలాగ సెలవిచ్చున్నాడు, జనులు అయ్యో నా సహోదరుడా, అయ్యో సహోదరి అని అతని గూర్చి అంగలార్చరు. అయ్యో నా ఏలినవాడా, అయ్యో శోభవంతుడా అని అతని కొరకు అంగలార్చరు. అతడు యెరూషలేము గుమ్మముల ఆవలికి ఈడవబడి పారవేయబడి గాడిద పాతి పెట్టబడి రీతిగా పాతి పెట్టబడి. కనుక యెహోయాకీం యొక్క గతి ఎలాగైపోయింది? గాడిద పాతి పెట్టబడే రీతిగా పాతి పెట్టబడే స్థితికి వెళ్ళిపోయాడు. కనుక మనం దానియేలు గ్రంథం 1వ అధ్యాయంలోకి వస్తే ఈ యెహోయాకీం రాజుని గురించి మనం చూస్తున్నాం. అలాంటి దుష్టుడైన రాజు కాలంలో ఈ యొక్క వీరు చెరపట్టబడ్డారు. అదొక వైపు. ఇప్పుడు మరొక వైపు మనం ఏం చూస్తాం? ప్రభువు యూదారాజు యెహోయాకీమును దేవుని మందిరంలో శేషించిన ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించాను. ఆ రాజు అంటే ఎవరు? నెబుకద్నెజరుకి అప్పగించాడు. కనుక ఈ నెబుకద్నెజరు నేను చాలా గొప్పవాడిని, నేను మొత్తం అందరినీ జయించేస్తున్నానని అతను అనుకోవచ్చు. కానీ అతనికి అప్పగించింది ఎవరు? దేవుడే అప్పగించాడు. అందుకోసం మనం ఇక్కడ ఏం చూస్తాం? దేవుడు ఎవరెవరిని అప్పగించాడు? యోధా రాజును అప్పగించాడు. దేవుని మందిరంలో శేషించిన ఉపకరణం. ఆ రోజుల్లో ఉన్న వారి యొక్క ఉద్దేశం ఏంటంటే, ఏదన్నా ఒక దేశం మరో దేశం మీద యుద్ధానికి వెళ్తే ఆ దేశం యొక్క దేవుడి మీద ఈ దేశం యొక్క దేవుడు గెలిచినట్టు వారు భావించేవారు. కనుక ఆ దేశంలో ఆ దేవుని దేవాలయంలో ఉపకరణాలు తీసుకుని వెళ్ళి ఎక్కడ పెట్టేవారు? వాళ్ళ దేవత మందిరంలో తీసుకుని వెళ్ళి ఆ ఉపకరణాలను పెట్టేవారు. అయితే వీటిని అనుమతించింది ఎవరు? దేవుడు అనుమతించాడు. కనుక ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే, ఒక సాధారణంగా చూస్తే మనకు ఎలా అనిపిస్తుంది? దేవుని మందిరంలో ఉపకరణాలు తీసుకుని వెళ్ళిపోయి అక్కడ నెబుకద్నెజరు యొక్క దేవత షినారు దేశంలోని దేవతాలయంగా తీసుకుని వెళ్ళిపోయి పెడితే సామాన్య ప్రజల యొక్క ఆలోచన ఎలా ఉంటుంది చెప్పండి? లేకపోతే మన యొక్క ఆలోచన ఎలా వస్తుంది? ఈ వచ్చిన చదివితే మన దేవుడు బలహీనుడేమో, మన దేవుడు శక్తివంతుడు కాదేమో, కనుక అవతల దేశపు రాజు బలవంతుడైతే మన దేవుడు ఏమి చేయలేడు. మన దేవుని మందిరంలోని వస్తువులన్నీ, అంటే ఆ రోజుల్లో యెరూషలేములోని మందిరంలోని వస్తువులన్నీ తీసుకుని వెళ్ళిపోయారు. ఈ సంగతి మనకి ఇక్కడ గమనిస్తాం. అలాగే బైబిల్లో ఇదంతా ఇలాంటి ఆలోచన ఉండేదనడానికి కొన్ని వచనాలు మీకు చూపిస్తారు. చూడండి, 2వ రాజుల గ్రంథము 19వ అధ్యాయం. హిజ్కియా కాలంలోనే అష్షూరు రాజు వస్తాడు. ఈ అష్షూరు రాజు వచ్చి ఏమంటాడో చూడండి. 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయం 29 నుంచి ఎలా చెప్తున్నాడు చూడండి. అష్షూరు రాజు సెలవిచ్చిన మాట, మహారాజు అష్షూరు రాజు సెలవిచ్చిన మాటలు వినండి. రాజు సెలవిచ్చిన 29వ వచనం. హిజ్కియా చేత మోసపోబడి నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింప శక్తి వానికి చాలదు. యెహోవాను బట్టి మిమ్మల్ని నమ్మించి యెహోవా మనల్ని విడిపించును. ఈ పట్టణం అష్షూరు రాజు చేతిలో చెక్కకపోవాలని హిజ్కియా చెప్తున్నాడే. హిజ్కియా చెప్పిన మాట మీరు అంగీకరింపవద్దు. అష్షూరు రాజు సెలవిచ్చినది ఏమనగా, నాతో సంధి చేసుకుని నా యుద్ధకు మీరు బయటకు వచ్చిన ఎడల అని చెప్పేసి నేను మీకు అది చేస్తాను ఇది చేస్తానని చెప్తాడు. 32వ అధ్యాయంలో 32వ వచనంలోనే లాస్ట్ మాట, యెహోవా మిమ్మల్ని విడిపించినట్టు చెప్పి హిజ్కియా మీకు బోధించు మాటలను వినవద్దు. ఆ తర్వాత ఆయా దేశంలో దేవతలలో ఏదైనా తన దేశంలో అష్షూరు రాజు చేతిలోనే విడిపించిన హమాతు దేవతలు ఏమాయను, అర్పాదు దేవతలు ఏమాయను, సెపర్వయీము దేవతలు ఏమాయను, హేనా యుపాన్ వారి దేవతలు ఏమాయను, షోమ్రోను దేశపు దేవత మా చేతిలో నుండి షోమ్రోను విడిపించిన యెహోవా మా చేతిలో నుండి యెరూషలేమును విడిపించుటకు ఆయా దేశంలో దేవతలలో ఏదైనా తన దేశమును మా చేతిలో నుండి విడిపించినది కలదా అని చెప్పాను. ఈ అష్షూరు రాజు ఏమంటున్నాడు? మేము ప్రతి దేశానికి వెళ్ళాం, ఆ దేశపు దేవతలు వారి దేశాన్ని కాపాడలేకపోయి, అలాగే యెహోవా దేవుడు కూడా ఈ దేశాన్ని కాపాడలేడు అని చెప్పి అష్షూరు రాజు చెప్తాడు. ఆ తర్వాత హిజ్కియా బట్టలు దించుకుని ప్రార్థన చేస్తాడు. వారందరూ ఆ టైంలో యెషయా ప్రవక్త, వీళ్ళందరూ ప్రార్థించినప్పుడు
ఆ తర్వాత మనం చూస్తాం 19వ అధ్యాయంలో 32 నుంచి దేవుడు ఏం చెప్తున్నాడో చూడండి. కాబట్టి అశ్షూరు రాజును గురించి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, అతడు ఈ పట్టణంలోనికి రాడు, దాని మీద ఒక బాణమైన ప్రయోగింపడు, ఒక కేడుమైన దానికి కనపరచుడు, దాని ఎదుట ముట్టడి దెబ్బ కట్టడు. ఈ పట్టణంలోనికి రాక తాను వచ్చిన మార్గంలోనే అతడు తిరిగిపోవు. ఇదే యెహోవా నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షించును. ఆ రాత్రే యెహోవా దూత బయలుదేరి అశ్షూరు వారి దండుపేటలో వచ్చి 185,000 మందిని హతం చేసెను. ఉదయం జనులు లేచి చూడగా వారందరూ మృత కళేబరములై ఉండిరి. అశ్షూరు రాజైన సన్హెరీబు తిరిగిపోయి నీనెవె పట్టణమునకు వచ్చి నివసించిన తరువాత అతడు నిస్రోకు అను తన దేవత మందిరమందు బ్రతుకుచుండగా అతని కుమారులైన అద్రమెలెకును షరేజరును ఖడ్గంతో అతన్ని చంపి అరారాతు దేశంలో తరలించుకుని పోయేది. కనుక దేవుడు అతను ఎక్కడ హతమయ్యేలా చేశాడు? దేవుడు అతను ఎక్కడ హతమయ్యేలా చేశాడు చెప్పండి. కనుక మీ దేవతలను కాపాడలేకపోతుంది దేవుడు నిరూపించడానికి అతడు అక్కడే హతమయ్యేలాగా చేశాడు. ఇది ఒక సందర్భం మనం చూస్తాం. అలాగే ఇవన్నీ మనం ధ్యానించుకోవట్లేదు కానీ మొదటి సమయంలో 5వ అధ్యాయంలో కూడా ఒక సందర్భం. ఇశ్రాయేలీయుల యొక్క మందసాన్ని ఎవరు తీసుకుని వెళ్ళిపోతారు? మొదటి సమయంలో 5వ అధ్యాయంలో ఇశ్రాయేలీయుల మందసాన్ని ఎవరు తీసుకుని వెళ్ళిపోతారు? ఫిలిస్తీన్లు తీసుకుని వెళ్ళిపోతారు. దాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెడతారు? దాగోను గుడిలో పెడతారు. ఏమవుతుంది? మరుసటి రోజు ఉదయానికి అది పడిపోయి ఉంటుంది. మళ్ళా దాన్ని నిలబెడతారు అదే స్థానంలో. మళ్ళా మరుసటి రోజుకి ఏమవుతుంది? అది మెడ విరిగిపోయి చేతులు అన్ని విడిపోయి మొండ ఉండి కిడ్నీలు అయిపోయినట్టుగా చూస్తాం. ఆ తర్వాత ఎవరు అందులోని ప్రవేశించలేదనే సంగతి మనం చూస్తాం. అంటే మన దేవుడు ప్రతి చోట ఏం చేస్తున్నాడు? ఆయన యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవం గల రాజు. ఇర్మియా 10:10లో మనం చూస్తాం కదా, దాన్ని నిరూపిస్తున్నట్టుగా మనం చూడొచ్చు. మరి అయితే ఇక్కడ దానియేలు గ్రంథము మొదటి అధ్యాయంలో మనం ఏం చూస్తున్నాం? దేవుడు ఆ ఉపకరణాలన్నింటినీ అప్పగించాడు. మరి ఇప్పుడు దేవుడు ఆయన శక్తిని ఎలా నిరూపించాలి? ఆ తర్వాత మనం కొన్ని అధ్యాయాలు ముందుకెళ్తే నెబుకద్నెజరు యొక్క కుమారుడు ఎవరు చెప్పండి? నెబుకద్నెజరు కుమారుడు బైబిల్ తెలిసి అనుకుని నేనేమో ఇంకో 4వ అధ్యాయం 5వ అధ్యాయం. రాజు బెల్షస్సరు తన అధిపతులలో 1000 మందికి గొప్ప విందు చేయించి ఆ 1000 మందితో కలుసుకొని ద్రాక్షారసము త్రాగుచుండాను. కనుక ఈ బెల్షస్సరు ఎవరంటే నెబుకద్నెజరు రాజు యొక్క కుమారుడు. దానియేలు గ్రంథము 5వ అధ్యాయంలో మనం చూస్తాం. ఈయన ఏం చేస్తాడు? 3వ వచనంలో 2వ వచనంలో మనం చూస్తే మధ్యలో తన తండ్రి నెబుకద్నెజరు యెరూషలేములోని ఆలయంలో నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలను తెమ్మని ఆజ్ఞయించాను. అందుకు వారు యెరూషలేములోని దేవుని నివాసముకు ఆలయంలో నుండి తీసుకున్న సువర్ణోపకరణలను తెచ్చి ఉంచగా రాజును అతని అధిపతులను అతని రాణులను అతని ఉపపత్నులను వాటిలో ద్రాక్షారసం పోసి త్రాగిరి. వారు బంగారు, వెండి, ఇత్తడి, ఇనుము, కర్ర, రాయి, అందుబాటుతో చేసిన దేవతలను స్థుతించు ద్రాక్షారసం త్రాగుచుండగా ఆ గడియలోనే కనుక వెంటనే ఏమొచ్చేసింది? దేవుని యొక్క తీర్పు వచ్చేసింది. మెనే టెక్కేల్ ఫార్సిన్ అని మనం చూస్తాం. ఇది ఈ అధ్యాయం అంతా దేవుడు అతనికి తీర్పు ఎలా విధించాడు అంతా చూస్తాం. 30వ వచనంలో చూస్తే ఆ రాత్రి అంటే కల్దీయుల రాజు బెల్షస్సరు హతుడాయెను. కనుక దేవుని యొక్క ఉపకరణాన్ని దేవుడు ఏం చేశాడు? నెబుకద్నెజరుకి అప్పగించాడు. ఆ తర్వాత ఉపకరణాలను ముట్టుకోవడానికి లేదు, వాళ్ళు పట్టుకెళ్ళారు అంతే. ఎక్కడ మన వాళ్ళ దేవతాలయం బొక్కసంలోనే పెట్టారు. ఆ తర్వాత అతని కుమారుడు అందులో విందు చేద్దాం అనుకున్నాడు. ఆ రాత్రి అంటే అతడు అయిపోయాడు. అయితే మరి దేవుని శక్తి మనకి ఎలా తెలియాలి చెప్పండి? దేవుని మందిరం నుంచి వెళ్ళిపోయినాయి వాళ్ళ ఉపకరణాలు. మన ఆయన యొక్క శక్తి, ఆయన నిజమైన దేవుడు అనే సంగతి ఎలా తెలియాలి? ఎలా తెలుస్తుంది చెప్పండి? ఏం చేస్తే తెలుస్తుంది? మళ్ళీ తీసుకుని రాబడాలి. కనుక ఎజ్రా గ్రంథం మొదటి అధ్యాయం 7వ వచనం. ఇక్కడ కోరేష్ రాజు బెల్షస్సరు తర్వాత వచ్చిన మాదియా పారసీక సామ్రాజ్యం యొక్క వ్యవస్థాపకుడైన కోరేష్ రాజు ఇచ్చిన ఆజ్ఞలో చూడండి. ఎజ్రా 1:7. మరియు నెబుకద్నెజరు యెరూషలేములో నుండి తీసుకుని వచ్చి
తన దేవతల యొక్క గుడి అందించిన యెహోవా మందిర ఉపకరణములను రాజు అయిన కోరేషు బయటికి తెప్పించాను. పారసీక రాజు అయిన కోరేషు తన ఖజానాదారుడైన మిత్రిదారు ద్వారా వాటిని బయటికి తెప్పించి లెక్క చేయించి యూదులకు అధిపత్యకు శేషబద్దల చేతికి అప్పగించాను. వాటి యొక్క లెక్క 30 బంగారు పల్లెంలు, 1000 వెండి పల్లెంలు, 29 కత్తులు. మొత్తం దేవుడు ఏం చేశాడు? ప్రతి వస్తువుని లెక్క పెట్టించి ఏం చేశాడు? మళ్ళా యెరూషలేములోనికి తీసుకుని వచ్చాడు. ఇక్కడ మనకి ఏమర్థం అవుతుంది? మన దేవుని యొక్క సార్వభౌమత్వం మనకు కనిపిస్తుంది. ద సావరెనిటీ ఆఫ్ అవర్ గాడ్ అన్నమాట. ఎందుకంటే ఆయనే అప్పగిస్తాడు, ఆయన దాన్ని తిరిగి తీసుకుని వస్తాడు. ఏ మనిషి కూడా ఇది నా వల్ల జరిగిందని వారు గర్వించడానికి ఏ మాత్రము లేదు. కనుక ఇక దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 1-2 వచనాల్లో మనం ఏం చూస్తున్నామంటే, ఒకటి మానవ చరిత్రలో మానవుని యొక్క పాత్ర, మానవ చరిత్రలో దేవుని యొక్క కార్యం మనం చూస్తున్నాం. అయితే బబులోను రాజు తీసుకుని వెళ్ళిపోయాడు. కనుక ఏ దేశానికి తీసుకుని వెళ్ళిపోయాడు అంటే షీనారు దేశంలోనికి తీసుకుని వెళ్ళిపోయాడు అనే సంగతి మనం చూస్తాం. షీనారు దేశంలోని తన దేవతాలయమునకు తీసుకుని పోయాడు. కనుక మన దేవుడు సమస్తాన్ని అప్పగించేవాడు, తిరిగి సమస్తాన్ని తీసుకొచ్చేవాడు. అందుకే మన విశ్వాస జీవితంలో కూడా చాలాసార్లు మనకి ఈ యొక్క మన విశ్వాస యాత్ర మనం కొనసాగించగలమా లేదా, చాలా సార్లు ఇక ఈ విశ్వాస జీవితం నా వల్ల జీవించడం చేత కాదు, ఈ అన్యుల వల్లే, లోకంలో ఉన్న వారందరి వల్ల అలాంటి పద్ధతులు వాడితేనే మనం సర్వైవ్ అవ్వగలం అనే ఆలోచన మనకి వస్తుంది. కానీ దేవుడు చెప్పే మాట ఏంటి? దేవుడు ఖచ్చితంగా మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగిస్తాడు. ఫిలిప్పీ పత్రికలో మనం చూస్తాం. కనుక రూఢిగా ఆయన జరిగిస్తాడు. కనుక ఈ సంగతి మనం గుర్తు చేస్తాం. తర్వాత షీనారు దేశం. షీనారు దేశం అనగానే ఏం గుర్తొస్తుంది మీకు? షీనారు వస్త్రం ఆకాని సందర్భంలో మనం ఈ షీనారు దేశం అనగానే ప్రస్తుతం ఉన్న ఇరాక్ దేశం. ఏ దేశం? ఇరాక్. బైబిల్లో ఇరాక్ దేశానికి చాలా పేర్లు ఉన్నాయి. అబ్రహాం యొక్క సొంత దేశం ఏంటి చెప్పండి? మెసొపొతేమియా. ఇరాక్ యొక్క పాత పేరు మెసొపొతేమియా. ఆ మెసొపొతేమియాకి ఇంకా పాత పేరు ఉంటుంది. అదేంటి చెప్పండి? అరామ్ నహారైడ్. చూడండి, ఆదికాండం. అంటే మన బైబిల్ స్టడీ లాగా వెళ్తున్నాం కనుక అన్ని చెప్తున్నాం. నదుల అరామ్ ఉంటుంది. దానికి ఇంకా కల్దీయుల దేశం అని కూడా ఉంటుంది. మనకి ఆదికాండం 11వ అధ్యాయం వస్తే తెరహు తన కుమారుడు 11:31 తెరహు తన కుమారుడు అబ్రామును తన కుమారుని కుమారుడు అనగా హారాను కుమారుడు లోబి అంతా తీసుకుని కనాను వెళ్ళడానికి కల్దీల ఊరని పట్టణంలో నుండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి, కల్దీల ఊరు దాని ఒకటి కల్దీలు అంటారు, రెండవది మెసొపొతేమియా అంటారు, అరామ్ నహారైం అంటారు, షీనార్ అంటారు, ఇంకా కొత్త భాషలోకి వస్తే బబులోన్ అంటారు. ప్రస్తుతం ఉన్న ఇరాక్. ఇరాక్ కి గతంలో ఒక నియంత ఉండేవాడు. ఆయన పేరేంటో తెలుసా? సద్దాం హుస్సేన్. సద్దాం హుస్సేన్ ఏమనేవాడు అంటే ఆయన ఇన్కార్నేట్ ఆఫ్ నెబుకద్నెజర్ అనేవాడు. అంటే నెబుకద్నెజర్ యొక్క ఆత్మ నాలో ఉంది, నెబుకద్నెజరే మళ్ళా సద్దాం హుస్సేన్ గా పుట్టాడని చెప్తున్నాడు. అంటే నెబుకద్నెజరు, ఆ బబులోను వారి యొక్క చరిత్ర అంత బలమైందన్నమాట. కనుక అసలు షీనార్ దేశం ఎక్కడ మొదలైందని మనం చూస్తే ఆదికాండం 10వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆదికాండం 10వ అధ్యాయం 10వ వచనం. ఈ అప్పట్లో ఉన్న నిమ్రోదు యొక్క రాజ్యం, షీనార్ దేశంలోని బాబేలు, ఎరెదు, అక్కదు, కల్నేను పట్టణములు అతని రాజ్యంకు మొదలు. ఇది డిస్పెన్సేషన్ ఆఫ్ హ్యూమన్ గవర్నెన్స్ లో మనం చూస్తాము. తర్వాత ఆదికాండం 11:2 కూడా మనం చూస్తాం. బాబేలు గోపురం ఎక్కడ పెట్టారు? వారు తూర్పున ప్రయాణమై కూర్చుండగా షీనారు దేశం ఒక మైదానం వారికి కనబడను, అక్కడ వారు నివసించి. కనుక ఈ షీనారు దేశం అక్కడ మనకి కనిపిస్తుంది. కనుక ఈ షీనారు దేశమే ఈ బబులోను దేశము మనం ఇక్కడ చూడొచ్చు అని చెప్పడం కోసం మీకు ఈ వచనాలు తీసుకుని వచ్చాను. కనుక ఈ రీతిగా మనం గమనిస్తే ఆ సమయంలో దేవుడు వీరిని అక్కడికి తీసుకుని వెళ్ళాడు. ఎవరిని తీసుకుని వెళ్ళాడు? దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగో. వారి జీవితంలో చూస్తే మొట్టమొదటి వారు ఫారెన్ ల్యాండ్కి వెళ్ళిపోయారు. వారు పరదేశంలోకి వెళ్ళిపోయారు. అక్కడ దేవుడు వారిని ఏ రీతిగా వారి జీవితాల్లో ఆయన కార్యాన్ని జరిగిస్తున్నాడో మనం చూడొచ్చు. తర్వాత వీరిని దేవుడు ఎందుకు పంపించాడని మనం గమనిస్తే బబులోను బానిసత్వంలోకి ఎందుకు పంపించాడు చెప్పండి? దేవుడు ఇశ్రాయేలుని బబులోను బానిసత్వంలోకి ఎందుకు పంపించాడు?
లేవికాండం 25వ అధ్యాయం. లేవికాండం 25వ అధ్యాయము 4వ వచనం. 7వ సంవత్సరము భూమికి మహావిశ్రాంతి కాలము, అనగా యెహోవా పేరట విశ్రాంతి సంవత్సరముగా ఉండవలెను. అందులో నీ చేను విత్తకూడదు, నీ ఫలవృక్షముల తోటను శుద్ధిపరచకూడదు. అంటే ఎంత చూస్తే వారు ప్రతి 6 సంవత్సరాలు భూమి పండించుకోవాలి. ఒక సంవత్సరం భూమికి 7th ఇయర్ భూమికి రెస్ట్ ఇచ్చేయాలి. అలాగా మనం ఇంకా 20 ఏ వచనంలో చూస్తాం, 26వ వచనంలో మనం చూస్తాం. 21, 22 చూస్తాము. తర్వాత జూబ్లీర్ అని ఉంటది కదా, ప్రతి 50వ సంవత్సరం కూడా వారి భూమికి రెస్ట్ ఇవ్వాలి. 8వ వచనంలో చూస్తాం. మరియు 7 విశ్రాంతి సంవత్సరం అనగా 7 ఏండ్లు గల సంవత్సరం లెక్కింపవలను. ఆ 7 విశ్రాంతి సంవత్సరముల కాలము 49 సంవత్సరములు. కనుక ప్రతి 7 సంవత్సరాలకి వారు ఏం చేయాలి, భూమికి రెస్ట్ ఇవ్వాలి. 7 ఏళ్ళు అయిపోయిన తర్వాత 50వ సంవత్సరం వస్తుంది కదా, అది మహావిశ్రాంతి కాలం అన్నమాట. ఆ సంవత్సరం కూడా వారు రెస్ట్ ఇవ్వాలి. అలా వీరు సుమారు ఎన్ని సంవత్సరాల పాటు భూమికి రెస్ట్ ఇవ్వలేదంటే 490 సంవత్సరాల పాటు ఏమి ఇవ్వలేదు, భూమికి రెస్ట్ ఇవ్వలేదు. అప్పుడు దేవుడు ఏం చేశాడు, దేవుడే రెస్ట్ ను ప్రకటించాడు. 70 సంవత్సరాల పాటు వీళ్ళ దేశంలోంచి బయటకు గెంటేసి ఆ భూమికి దేవుడు రెస్ట్ ఇచ్చాడు. అలాగే ఇప్పుడు మన జీవితంలో కూడా మనం దేవునికి సమయం ఇవ్వలేదు అనుకోండి, దేవుడు ఏం చేస్తాడు, మనకి రెస్ట్ ఇప్పిస్తాడు దేవుడు. అయితే హాస్పిటల్లో ఇస్తాడో, ఇంట్లో ఇస్తాడో, పూర్తిగా రెస్ట్ ఇప్పిస్తో మనకు తెలియదు. కనుక మనం ఏం చేయాలి, దేవుడు చూడలేదు అనే సంగతి మనం ఎప్పుడు అనుకోకూడదు. దేవుడు ప్రతిదానికి ఒక దినాన్న లెక్క తీరుస్తాడు. కనుక మళ్ళా ఈ రెస్ట్ ఇవ్వని సంవత్సరాలు మనం లెక్క పెడితే దావీదు సంవత్సరం, దావీదు, సొలొమోను ఇలాంటి వారు పరిపాలన కాలంలో కూడా భూమికి విశ్రాంతిని ఇవ్వలేదు. అన్ని కలిపి దేవుడు ఏం చేశాడు, చివరన ఒకేసారి రెస్ట్ ఇచ్చాడు. ఆ సమయంలోనే దేవుడు ఈ దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగోని తీసుకుని వెళ్ళాడు. అయితే ఈ దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగోలు ఎవరని మనం చూస్తామంటే చూడండి 4వ వచనంలో, ఇశ్రాయేలీల రాజవంశంలో ముఖ్యులై కోపం లేని సౌందర్యమును సకల విద్యా ప్రవీణతయు జ్ఞానమును కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారి రాజనగరునకు నిలువదగిన అందరు బాలను రప్పించి కల్దీర విద్యను భాషను వారికి నేర్పు. కనుక రాజవంశంలో ముఖ్యులంట. అంటే బహుశా నాకు తెలిసి యెహోయాకీం ఇలాంటి వారు రాజులు కాకపోయి ఉంటే ఎవరై ఉండేవారు, దానియేలు ఇలాంటి వాళ్ళు రాజు అయి ఉండేవారు. ఒకవేళ దానియేలు కనుక దేశము పరిపాలన అన్ని బాగుంటుంటే దేనికి రాజు అయి ఉండేవాడు, యూదా దేశానికి దావీదు సింహాసనం రాజు అయి ఉండేవాడు. కానీ దేవుడు ఏం చేశాడు, అతన్ని మొత్తం బబులోను దేశానికే, బబులోను దేశం నుంచి ఇంకా ఆ తర్వాత వచ్చిన మాదీయ పారసీక రాజ్యము, ఆ తర్వాత వచ్చిన కోరేష్ పరిపాలన, అది మాదీయుల రాజు అయిన దర్యావేష్ లో కోరేష్ రాజు అయిన పారసీక దేశపు రాజు అయిన కోరేష్ కాలంలో సుమారు 70 సంవత్సరాల పాటు అతను ప్రైమ్ మినిస్టర్ గా, మనం ఆ యొక్క మాదీయ పారసీక రాజ్యం చూస్తే 127 సంస్థానాల మీద రాజు కొన్నాడని మనం చూస్తాం ఎస్తేరు అన్న మొదటి అధ్యాయంలో. అంటే 127 దేశాలకు ప్రధానమంత్రి అయిపోయాడు. ఒకవేళ చెరలోనికి వెళ్ళకుండా ఉంటే ఒక దేశానికి రాజు అయి ఉండేవాడు, చెరలోనికి వెళ్ళి 127 దేశాలకి ప్రధానమంత్రిగా దేవుడు అతన్ని మార్చాడు. అయితే ఆ ప్రాసెస్ మాత్రం చాలా కఠినంగా ఉంటుంది, తేలిగ్గా ఉండదు. చూడండి, ఒక రాజు దగ్గర నించునే వాళ్ళు ఎలా ఉండాలి, కోపం లేని సౌందర్యము, సకల విద్యా ప్రవీణత, జ్ఞానము, తత్వజ్ఞానం ఇవన్నీ తెలిసిన వారై ఉండాలి. ఆ సమయానికి దానియేలు యొక్క వయసు ఎంత ఉంటుందంటే సుమారు 15 సంవత్సరాలని చెప్తారు. కనుక అతడు 70 సంవత్సరాల పాటు ఈ బబులోను చెరలో ఉన్నాడు. అతడు 85 సంవత్సరాల వయసులో ఈ కోరేష్ రాజు పరిపాలించడం, ఆ సమయంలో వారు తిరిగి రావడం ఇవన్నీ మనం చూస్తాం. అయితే ఒక భూమి మీద ఒక సామాన్యమైన రాజు దగ్గర నుంచి వాళ్ళు ఎలా ఉండాలి, ఇలాంటి అర్హతలు కలిగి ఉండాలి. లోపమైన సౌందర్యం, సకల విద్యా ప్రవీణత. మరి దేవుని దగ్గర పరిచయం చేసే మనం ఎలా ఉండాలి, దేవునికి పని చేసే మనం అంటే రక్షించబడడానికి అర్హత ఏం లేదు. మనకి వెర్రి వారిని, ఎన్నిక లేని వారిని, అల్పు లేని వారిని అందరినీ ఎన్నుకున్నాడు ఆయన. కానీ ఆ తర్వాత దేవుని యొక్క పని చేయాలంటే మనం ఏం చేయాలి, యజమానుడు వాడుకుంటే అర్హమైన పాత్రగా మనము సిద్ధపరచుకోవాలి. కనుక కృపావరాల విషయంలో ఆసక్తి కలిగి ఉండండి, వాటిని అపేక్షించండి అని మొదటి కొరింథీ 13, 14 అధ్యాయాలను మనం చూస్తాం. కనుక దేవుని పని చేద్దామని
పిలువబడిన మనం ఎలా ఉండాలంటే మరింత ఎక్విప్ అయి ఉండాలి. కనుక దేవుడు అక్కడ ఫస్ట్ వారు ఎక్కడ ఉన్నట్టుగా మనం చూస్తాం, ఫారిన్ ల్యాండ్, పరదేశానికి విదేశానికి వారు వెళ్ళిపోయారు. దేవుని భయం లేని దేశానికి వెళ్ళిపోయారు. రెండవది ఏం చూస్తామంటే ఫారిన్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ మనం చూస్తాం. కల్దీల విద్యను భాషను వారికి నేర్పించము. ఎందుకని కల్దీల విద్య భాష వారికి నేర్పించాలి చెప్పండి? మనం ఒక దేశాన్ని మార్చాలంటే ఒక జనరేషన్ పడుతుంది. ఒక దేశాన్ని మార్చాలంటే ఒక జనరేషన్ అంటే ఒక తరం. ఆ తరం ఎలా తయారవుతుంది? తరం ఎక్కడ తయారవుతుంది చెప్పండి? పాఠశాల గదుల్లో తయారవుతుంది. ఆ పాఠశాల గదుల్లో ఏం చెప్తున్నారు అనే దాన్ని బట్టి వారి యొక్క ఆలోచన విధానం మారిపోతుంది. కల్దీల విద్య, కల్దీల భాష మనం చూస్తే, కల్దీలు అంటే ఆ రోజుల్లో బహుళ వారి యొక్క తత్వజ్ఞానాన్ని వాటిని కనుక చూస్తే వారికి 3 దేవుళ్ళు ఉండేవారట. 3 ప్రధానమైన దేవుళ్ళు. పైగా వాటిని బోధించేవారంటే వారి దేవతల గుడిలో ఉండే ఏమంటారు అర్చకులు ఉంటారు కదా, ప్రీస్ట్స్, వారు మాత్రమే వాటిని బోధించాలి. ఇప్పుడు దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగోలకు టీచర్లు ఎవరు? ఆ గుడిలోని అర్చకులు, పూజారులు అన్నమాట. వాళ్ళు వారి దేవత యొక్క వారి దేవుళ్ళు, వారికి 3 ప్రధానమైన దేవుళ్ళు ఉంటారు. వారి కింద చాలా మంది దేవుళ్ళు ఉంటారు. ఆ పేర్లు అన్నీ ఉన్నాయి కానీ మీకు అంత డీటెయిల్ గా ఎందుకు అని చెప్పట్లేదు. వారు ఎన్నో జన్మలు, 3000 జన్మలు అయిన తర్వాత వారు మళ్ళా సిద్ధి పొందుతారు. ఇలాంటివన్నీ వారి యొక్క కల్దీల తత్వజ్ఞానంలో ఉంటాయి. ఇవన్నీ వింటూ ఉంటే మీకు ఇంకోటి ఏదైనా స్ట్రైక్ అయి ఉండాలి. మన భారతదేశంలో కూడా అదే సంగతి మనకి కనిపిస్తుంది. కనుక ఈ యొక్క ఆర్యన్ ఆరిజిన్ నుంచి వచ్చిన సంగతులు ఇవన్నీ. అలాంటి పరిస్థితిలో ఈ యొక్క కల్దీల విద్య, భాష వారికి నేర్పించేస్తే వాళ్ళు ఏమైపోద్ది? వాళ్ళు చిన్నప్పటి నుంచి నేర్చుకున్న దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క వాక్యము ఇవన్నీ పోతాయి. కనుక మన మైండ్ సెట్ మార్చాలంటే మన యొక్క చదువుని మార్చాలి. 1960s లో 1960వ సంవత్సరంలో అమెరికా దేశంలో ఏం చేశారంటే గాడ్ అనే జీసస్ క్రైస్ట్ అనే పదం తీసేసి గాడ్ అనే పదం పెట్టారు. అంటే యూనివర్సల్ గాడ్ గా, ముస్లిం గాడ్, హిందూ గాడ్ అనే తెలియదు. 10 కమాండ్మెంట్స్, 10 ఆజ్ఞల్ని వారి టెక్స్ట్ బుక్స్ నుంచి తీస్తారు. వాళ్ళ స్కూల్లో గోడల నుంచి వాటి నుంచి తీస్తారు, ఎక్కడ కనిపించకుండా. ఆ తర్వాత ఒక 40-50 సంవత్సరాలు అయ్యే టైంకి 2000, 2010 ఈ సంవత్సరాలు వచ్చే టైంకి ఏమైపోయిందంటే ఆ స్కూల్లో చదువుకున్న వాళ్ళే ఆయా రాష్ట్రాలకి సెనేటర్లు, ప్రెసిడెంట్స్, వైస్ ప్రెసిడెంట్స్ గా మారిపోయి ఆ దేశ చట్టాలను మార్చేసి ఆ దేశం పాపంలోకి వెళ్ళిపోవడానికి కారణమయ్యారు. అంటే అమెరికా వేళ పాడైపోయిందంటే కారణం ఏంటి? ఒక 40-50 సంవత్సరాల క్రితం ఏమైపోయింది? వారి యొక్క విద్యలో ఉన్న సిలబస్ అంతా మార్చేశారు. అలాగా ఈ దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగో యొక్క జీవితాన్ని కనుక మనం గమనిస్తే వాళ్ళ యొక్క విద్యని అన్నింటినీ మార్చేశారు. కానీ మనం చూస్తాం, ఇంకా దీన్ని ఏమంటారంటే మైండ్ రీప్రోగ్రామింగ్ ఎడ్యుకేషన్ అంటారట. అంటే మన మనసుని మార్చేసే విధంగా ఎడ్యుకేషన్ ని పెడతారు. ఈ దానియేలు ఏ స్కూల్లో చదివాడు అని చెప్పుకోవచ్చు మనం? దానియేలు ఏ స్కూల్లో చదివాడు? బబులోనియన్ పబ్లిక్ స్కూల్లో చదివాడు. ఎక్కడ చదివాడు? బబులోనియన్ పబ్లిక్ స్కూల్లో. మోషే ఎక్కడ చదివాడు చెప్పండి? మోషే ఏ పబ్లిక్ స్కూల్లో చదివాడు? ఈజిప్షియన్ పబ్లిక్ స్కూల్లో చదివాడు. పౌలు ఎక్కడ చదివాడు? ఇజ్రాయేలీ పబ్లిక్ స్కూల్లో చదివాడు. ఎక్కడ చదివాడు? ఇస్రాయల్ దేశం ఆ యొక్క ఎన్విరాన్మెంట్ లో చదివాడు. అయితే ఎవరి దగ్గర చదివాడు? పరిసయ్యుల దగ్గర. గమలీయేలు ఆయన ఎవరంటే పరిసయ్యుల్లో. కనుక పరిసయ్యుల దగ్గర చదివాడు. చాలా మంది క్రిస్టియన్ స్కూల్స్ అనుకుని ఏ స్కూల్లో జాయిన్ చేస్తారు? ఆర్సిఎం స్కూల్లో జాయిన్ చేస్తారు. అది ఇంకా గౌరవించాలి. సామర్లకోటలో ఒక స్కూల్ ఉంటుంది. ఆ స్కూల్ పేరు ఏంటి చెప్పండి? మేరీ ఇమాక్యులేట్. ఆ పదమే మేరీ ఇమాక్యులేట్ అంటే అర్థం చెప్పండి? ఇమాక్యులేట్ అంటే స్పాట్లెస్లీ క్లీన్ అని అర్థం. అంటే ఎలాంటి లోపం లేని పవిత్రత కలిగిన వ్యక్తి అని. ఎవరు? మేరీ. వాస్తవం చెప్పండి అది. ఆవిడ కూడా రక్షణ కావాలి. యేసుక్రీస్తు వారికి తల్లి భౌతికంగా, అంతేగాని ఆవిడ ఏమి క్రైస్తవ్యానికి తల్లి కాదు. ఆవిడ ద్వారా ఎవరు రక్షణ పొందరు. అంటే ఆ స్కూల్ పేరులోనే ఏముంది? దేవదోషులు కనిపిస్తుంది. ఇమాక్యులేట్ అనే పదం ఎవరికి వాడాలి? కేవలం
యేసుప్రభుకి మాత్రమే వాడాలి. కనుక మనము మన యొక్క స్కూల్స్‌ని నాకు అనిపిస్తూ ఉంటుంది. నేను ఇంకా మా పాప స్కూల్‌కి వెళ్ళే వయసు లేదు కానీ, వాళ్ళ టెక్స్ట్ బుక్‌లో ఏమున్నాయో చదవాలి. వాళ్ళకి ఎలాంటివి నేర్పిస్తున్నారు. మనం అవన్నీ చూసి ఇవన్నీ నువ్వు ఎగ్జామ్ పాస్ అవ్వడం కోసం చదవాలి. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి, రాసేయాలి. కానీ ఇవన్నీ నమ్మకూడదు. అందులో బైబిల్‌కి ఏవి వ్యతిరేకంగా ఉన్నాయో అవన్నీ నేర్పించాలి. కనుక ప్రతి తల్లిదండ్రులు వారికున్న పరిధిలో వారు ఏం చేయాలి? పిల్లలు ఏం నేర్చుకుంటున్నారు? నెక్స్ట్ జనరేషన్ ఎలా తయారవుతున్నారు? కనుక టీచర్స్ అయితే వాళ్ళ స్కూల్లో ఏ పాఠాలు ఉన్నాయో పిల్లలకి చెప్పాలి. కానీ అందులో ఏవి దేవుని వాక్యానికి అనుకూలంగా ఉన్నాయో వాటిని మనం వెంబడించాలి. అనుకూలంగా లేని వాటిని మనం విడిచిపెట్టాలి. కనుక అవన్నీ కేవలం గుర్తుపెట్టుకోవడానికే. మా యొక్క జువాలజీలో ఏముంటదంటే ఎవల్యూషన్ థియరీ ఉంటది. జీవ పరిణామ సిద్ధాంతం. అందులో ఫస్ట్‌ది ఏముంటదంటే దేవుడు 6 రోజుల్లో సృష్టిని చేశాడనే లైన్ ఉంటది. దాన్ని నమ్మరనమాట ఎవరు. కానీ జీవ పరిణామ సిద్ధాంతం గురించి తెగ వివరిస్తాడు. అది చాలా బాగుంటది. డార్విన్ దాన్ని ప్రపోజ్ చేశాడు. ఇయన్నీ చెప్తూ ఉంటారు. కనుక మా వరకు మేమేం చేయాలి? ఇంటర్‌లో చదివినప్పుడు అయి చదవాలి, గుర్తుపెట్టుకోవాలి, ఎగ్జామ్‌లో రాసేయాలి. కానీ వాటిని నమ్మకూడదు. దేన్ని నమ్మాలి? వాక్యం చెప్పేదాన్నే మనం నమ్మాలి. కనుక ఈ కల్దీయ విద్యా భాష గురించి మనం ఏం నేర్చుకుంటున్నామంటే, ఈ చదువు మనల్ని ఏ రీతిగా రూపుదిద్దుతది, మన యొక్క ఆలోచన విధానాన్ని, మన మైండ్ సెట్‌ని ఎలాగా రూపుదిద్దుతది అనే సంగతి మనం చూడొచ్చు. నేను ఒక రీసెంట్‌గా రిచర్డ్ బౌంబ్రాండ్ అని ఒక దేవుని యొక్క మిషనరీ గురించి చదివాను. ఆయన ఏ దేశంలో ఉండేవాడంటే సైబీరియాలో ఎక్కడో ఉండేవాడు. అంటే రష్యా, యుఎస్ఎస్ఆర్ పరిపాలించిన దేశంలో కమ్యూనిజం బాగా ఎక్కువ ఉండే ప్రాంతంలో ఆయన్ని 17 సంవత్సరాలు జైల్లో పెట్టారు. ఎన్ని సంవత్సరాలు? 17 ఇయర్స్. 14 ఇయర్స్ జైల్లో పెట్టారు. ఆ జైలు కూడా భూమికి 35 అడుగుల కింద ఉంటదట. అందులో కేవలము రోజులో 5 గంటలు, 17 గంటలు ఒక వాయిస్ పెట్టేవారట. అదేం రాశారంటే కమ్యూనిజం ఇస్ గుడ్, క్రిస్టియానిటీ ఇస్ బ్యాడ్, గివ్ అప్ నోబడీ లవ్స్ యూ ఎనీమోర్. కమ్యూనిజం అనేది చాలా మంచిది, క్రిస్టియానిటీ అనేది చెడ్డది. కనుక నువ్వు దాన్ని క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టాయి. ఆ తర్వాత నిన్ను ఎవరు ప్రేమించేవారు ఎవరు లేరు అని చెప్పేసి అదే వాయిస్ రికార్డులో రోజుకి 17 గంటలు వినిపించేవారు. అలాగే ఎన్ని సంవత్సరాలు? 14 సంవత్సరాలు. అంటే అతని మైండ్ మార్చేయడానికి అనమాట. కానీ ఇంకా అతను ఏం చెప్పేవాడంటే ఆయన బయటకు వచ్చాక కూడా కలలో కూడా అదే మాటలు వచ్చేవంట. ఇంకా అదొక్కటే మాట వినిపించేది, ఇంకేం వినిపించేది కాదు. ఏ మనిషి కనిపించేవాడు కాదు. ఏదో ఫుడ్ పెట్టడానికి ఒకసారి కనిపించేవాడు. అలాంటి ఆయన బయటకు వచ్చిన తర్వాత ఏం చేశాడంటే మళ్ళా దేవునికి 14 సంవత్సరాలు బైబిల్ లేదు, ఏమీ లేదు. అంతకుముందు ఏం నేర్చుకున్నాడో, దేవుని కోసం ఏం తెలుసుకున్నాడో అదే సంగతి నీకు. బైబిల్ మనం ఆ వారం రోజులు మానేస్తేనే, ఒక రోజు మానేస్తేనే మనకు అదొకలాగా ఉంటుంది. ఓ వారం రోజులు, నెల రోజులు చదవకపోతే బైబిల్ మొత్తం పాతగా ఉంటది. 14 సంవత్సరాలు బైబిలే చూడకపోతే అలాంటి వ్యక్తి తన యొక్క విశ్వాసాన్ని కోల్పోలేదు. ఆ తర్వాత వచ్చి ఎంతో గొప్ప పరిచర్య చేశాడు. రిచర్డ్ బౌంబ్రాండ్ అని మీరు గూగుల్‌లోనో, యూట్యూబ్‌లోనో చూస్తే మీకు తెలుస్తది. కనుక ఈ విద్య, ఈ భాష ఏం చేస్తాయి? మనిషి యొక్క మైండ్ సెట్‌ని మార్చేస్తాయి. కనుక కానీ దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగో వారి బాల్యంలో ఏమైతే నేర్చుకున్నారో దాన్ని వారు విడిచిపెట్టలేదు. మోషేని కూడా మనం చూస్తాం కదా! చాలా సార్లు ఏమనుకుంటాం మోషే జీవితాన్ని మనం చూస్తే, మోషే ఐగుప్తు దేశానికి ఫరోగా ఉండి ఇశ్రాయేల్‌ని అందరిని పంపించేస్తే బాగుండు అనిపిస్తది. కానీ వాస్తవానికి అతను ఫరో అయితే అలాంటి నిర్ణయం తీసుకోలేడు. కానీ ఇశ్రాయేల్ అందరూ ఒకేసారి వెళ్ళిపోతే ఏమవుతది? ఐగుప్తు దేశం మొత్తం అతలాకుతలం అయిపోద్దన్నమాట. ఒకవేళ ఈ పెద్దాపురంలో సగం ప్రజలు వెళ్ళిపోయారనుకోండి ఒకేసారి. ఏమైపోద్ది? ఊర్లో ఉన్న వ్యాపారాలన్నీ ఏమైపోతాయి? అలాంటిది ఒక దేశంలో సగం ప్రజలు వెళ్ళిపోతే అక్కడ ఉన్న వ్యాపారాలు పడిపోతాయి, ఆ వ్యవస్థలన్నీ కూలిపోతాయి. కనుక ఫరో రాజు అయ్యుంటే మోషే కనుక అతను ఆ పని చేయలేడు. కనుక మనము అపవాది వైపు ఉండి దేవుని ప్రజలకు మేలు చేయలేము. దేవుని వైపు ఉండి మాత్రమే దేవుని ప్రజలకు మనం మేలు చేయగలం. అంటే ఇశ్రాయేలీయులతో దేవుడు ఏం కట్టిస్తాడు? ఐగుప్తులోంచి బయటకు వచ్చిన తర్వాత దేవుడు వారికి ఏం కట్టమని చెప్తాడు చెప్పండి? 24, 25 అధ్యాయాల్లో ప్రత్యక్ష గుడారాన్ని కట్టమంటాడు. మరి ఐగుప్తులో ఉన్నప్పుడు దేవుడు వారిని కట్టమన్నాడా? 430 సంవత్సరాలు లేదు. ఫరోకు దాసులుగా ఉన్నప్పుడు దేవుడు మనతోటి ఏమి చేయించడు. ఫరో నుంచి విడిపించబడిన తర్వాతే దేవుడు మనతోటి చేయిస్తాడు. వాళ్ళ ఐగుప్తులో అక్కడ ఎలాంటి టెక్నాలజీస్ ఉన్నాయో చెప్పండి? అప్పటికే పిరమిడ్స్ ఇశ్రాయేలీయులు కట్టలేదు, కానీ అప్పటికే ఐగుప్తు టెక్నాలజీలో వారు పిరమిడ్లు కట్టారు. పిరమిడ్స్ దగ్గర మనిషి చీమ కన్నా చిన్నగా కనిపిస్తాడు. అంతంత పెద్ద పెద్ద
పిరమిడ్స్ కట్టారు సుమారు ఇప్పటికి 4000 సంవత్సరాల పూర్వమే. అంత జ్ఞానం కలిగిన ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు దేవుడు వారితోటి ఆ యొక్క ప్రత్యక్ష గుడారం కట్టమనలేదు, కానీ వారు బయటకు వచ్చేసాక ఫరోకు దాసులుగా లేనప్పుడే దేవుడు వారి చేత పనిచేయించుకున్నాడు. కనుక మనం కూడా ఈ లోకానికి దేవుని యొక్క శత్రువులకు మనం బానిసలుగా ఉంటే, దేవుడు అపవాదికి సాతానికి బానిసగా వాని మాట వింటే మన ద్వారా ఏ పని జరిగించడు. కనుక మొట్టమొదటి వారు ఫారెన్ ల్యాండ్ లో ఉన్నారు, రెండవది ఫారెన్ లాంగ్వేజ్ లిటరేచర్ లో వారు ఉన్నారు, మూడవది దేవుడు వారికి అనుమతించిన పరిస్థితులు మనం ఏం చూస్తామంటే 5వ వచనంలో ఫారెన్ లైఫ్ స్టైల్ మరియు రాజు తాను భుజించే ఆహారంలో నుండి తాను పానం చే ద్రాక్షారసం నుండి అనుదిన భాగం వారికి నియమించి 3 సంవత్సరములు వారిని పోషించిన పిమ్మట వారిని తన ఎదుట నిలవబెట్టినట్లు ఆజ్ఞ ఇచ్చాడు. ఇక్కడ ఏం కనిపిస్తుంది మనకి? ఫారెన్ లైఫ్ స్టైల్. జాన్ క్యాల్విన్ ఆయన కామెంటరీలో ఏం చెప్పాడంటే దానియేలు మీద, నెబుకద్నెజర్కి యూదులు మెడవంచని ప్రజలని తెలుసాడు. నెబుకద్నెజర్కి ఏమని తెలుసు? యూదులు మెడవంచని ప్రజలు. అందుకోసం వాళ్ళు ఏం చేశాడంటే లగ్జరీస్ ఇవ్వడం మొదలు పెట్టాడు. లగ్జరీస్ అంటే ఏంటి? అక్కడ ఏమున్నాయి మనకి? ద్రాక్షరసము, రాజు భుజించే ఆహారం ఇవన్నీ అంటే నాన్ వెజ్, వైన్ ఇవన్నీ ఇస్తే ఏమైపోద్ది? వారి మెదడు మీద వారి కంట్రోల్ తగ్గిపోతారు. ఆల్కహాల్ తాగే వారి పరిస్థితి ఏముంటుంది చెప్పండి? వాళ్ళు చేద్దాం అనుకున్న పని వారు చేయలేరు, కొంతసేపు అంతా ఆల్కహాల్ ప్రభావం ఉంటారు. అలాగే వారు ప్రతిరోజు తాగేటప్పుడు కొద్ది ఏమవుతారు? దానికి బానిసలు అయిపోతారు, దాని కంట్రోల్లోకి వెళ్ళిపోతారు. ఆ రీతిగా నెబుకద్నెజరు ఈ యూదులను వారి కంట్రోల్లో పెట్టుకుందాం అనుకున్నాడు. కానీ దేవుడు ఈ దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగోకి వారిలో వచ్చిన యొక్క దృఢమైన నిశ్చయం ఏంటి? ఆ ఆహారం చేత తమను అపవిత్రపరచుకోకూడదు. ఒకటి వారు గొంతు పిసికి చంపిందాన్ని, రక్తంతో కలిసిందాన్ని ఇవన్నీ తింటారు ఒకవైపు అయితే, మరొక వైపు ఈ ద్రాక్షరసం ఇవన్నీ కూడా వారి యొక్క మెదడు వారి కంట్రోల్లో లేకుండా చేస్తాయి. కనుక దేవుడు కూడా ఏం చెప్తాడు? ఆత్మ పూర్ణులైన అని ఎఫెసీ పత్రికలో చెప్పే సందర్భంలో ఆ ముందులైన ఏముంటది? మరియు మద్యంతో మత్తులై ఉండకుడి. ఎఫెసీ 5వ అధ్యాయంలో మనం చూస్తాం, దానిలో దుర్వ్యాపారం కలదు, అయితే ఆత్మ పూర్ణులై ఉండి. కనుక అయితే అంటే మన మైండ్ దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడాలి, లేదంటే ఈ ఆల్కహాల్ ఇలాంటి వాటి చేత మైండ్ కంట్రోల్ చేయబడి ఉండాలి. కనుక ఈ ఫారెన్ లైఫ్ స్టైల్ ని వారు వద్దనుకున్నారు. కనుక మనం కూడా మన మైండ్ మీద, మన యొక్క బాడీ మీద సెల్ఫ్ కంట్రోల్ కలిగిన వారంగా మనము ఉండాలి. అప్పుడే మనం వివేకం కలిగి జీవించే వారంగా ఉంటాం. కనుక చాలా మంది వేటి ద్వారా నడిపించబడతారంటే ఉద్రేకాల ద్వారా నడిపించబడతారు. కనుక వారి కొన్ని ఎమోషన్స్, కోపంలో లేకపోతే ఆనందంలో, బాధలో, వాటి ద్వారా తమ యొక్క నిర్ణయాలు తీసుకుంటారు. కానీ మనం వేటిని మనం నమ్మాలి? మనం మన యొక్క ఎమోషన్స్ మనము నమ్మకూడదు. వీ షుడ్ంట్ బిలీవ్ అవర్ ఎమోషన్స్. ఎందుకంటే మన యొక్క భావోద్వేగాలు మనల్ని తప్పుడు దారిలో తీసుకెళ్తాయి. మనకు వచ్చే ప్రతి ఫీలింగ్ కరెక్ట్ కాదు. నా మనసు కనిపించింది చేసేద్దాం అనుకునేది కరెక్ట్ కాదు. మై లైఫ్ మై రూల్స్ అని ఈ యొక్క యూట్యూబ్ లో కానీ సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంటాయి. మన జీవితము మన నియమాలు కాదు, మన జీవితము దేవుని యొక్క నియమాలు. అలా మనం జీవిస్తేనే మనం మన యొక్క కంట్రోల్లో మనం ఉంటాం, దేవుని యొక్క కంట్రోల్లో మనం ఉంటాం. ఇదిగా ఇక్కడ ఏం కావాలనుకుంటున్నాడు దానియేలు? 11వ వచనం, నపుంసకుల ఎదుపతి దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యా అని వారిని నియామకంతో దానియేలు ఏంటంటే, భోజనమునకు శాఖ ధాన్యాలను, పానమునకు నీళ్లను ఈ దాసములకు మాకు ఇచ్చి. కనుక మాకు కూరగాయలు, నీళ్లు చాలంటున్నాడు. అంతే, మాంసాహారము, ద్రాక్షారసం అంటున్నాడు. అందుకే అపోస్తలుడైన పౌలు కూడా ఏం చెప్తాడు? 1 కొరింథీయులు 9:27లో, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడలేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే ప్రశ్న అయిపోతుందేమో అని నా శరీరంను నలుగొట్టి దాన్ని రూపరుచుకొనిచున్నాను. కనుక తన శరీరాన్ని నలగొట్టుకుని దాన్ని రూపరుచుకుంటున్నాను అనే సంగతి మనం చూస్తున్నాం. కనుక మనం కూడా మన శరీరాన్ని అన్నిటికీ, ప్రార్థనకి, వాక్య ధ్యానానికి, అన్నిటికీ మనం ఏం చేయాలి? అలవాటు చేయాలి అనే సంగతి ఇక్కడ మనం చూస్తున్నాం. మొట్టమొదటిగా వారు పరదేశానికి వెళ్ళిపోయారు, ఫారెన్ ల్యాండ్ లో. తర్వాత ఏం కనిపిస్తుంది? ఫారెన్ లాంగ్వేజ్, లిటరేచర్ కనిపిస్తుంది. తర్వాత మూడవది ఫారెన్ లైఫ్ స్టైల్ కనిపిస్తుంది. నాలుగోది ఏం కనిపిస్తుంది అంటే ఫారెన్ లేబుల్. వారి యొక్క పేర్లు కూడా మార్చబడ్డాయి. ఏమని మార్చబడ్డాయి వారి యొక్క పేర్లు? యూదుల్లో నుండి దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యా అని వారు వీరిలో ఉంటే 7వ వచనంలో, నపుంసకుల అధిపతి దానియేలునకు బెల్తెషాజరు అనియు
హనన్యాకు శద్రకన్యు, మిషాయేలకు మేషకన్యు, అబేద్నెగోకు అజర్యాకు అబేద్నెగో అని పేర్లు పెట్టారు. దానియేలు అంటే అర్థం ఏం చెప్పాను ఒకసారి, గాడ్ ఈస్ మై జడ్జ్, దేవుడే నా న్యాయాధిపతి. కానీ అతనికి ఏం పేరు పెట్టాడు, బెల్తెషాజర్. బెల్తెషాజర్ అంటే పేరు వాళ్ళ యొక్క దేవత అతన్ని కాపాడుతుందని కాదు. రెండవది హనన్య. హనన్య అంటే గాడ్ ఈస్ గ్రేషియస్, దేవుడు కృపగలవాడని. కానీ వాళ్ళు ఏం పెడతారు, శద్రక్. శద్రక్ అంటే కమాండ్ ఆఫ్ ఆకు, వారి యొక్క దేవత మూన్ అన్నమాట. మూన్ అంటే ఏంటి, చంద్రుడు. చంద్రుడు దేని చేత వెలిగించబడతాడు, సూర్యుడి చేత వెలిగించబడతాడు. అలాగే ఈ వ్యక్తి ఆ దేవత చేత వెలిగించబడతాడు అనే పేరు అర్థంగా శద్రక్ అని పెడతారు. ఆ తర్వాత మూడవది మిషాయేల్ అంటే అర్థం హూ ఈజ్ యాస్ గాడ్, దేవుని వంటి వాడెవడు అని అర్థం. కానీ అతనికి ఏం పెట్టారు, మేషక్, ఆకు, వారి యొక్క దేవత వంటి వాడెవడు అనే పేరు పెట్టారు. నాలుగోది అజర్యా అంటే అర్థం ఏంటంటే గాడ్ ఈజ్ మై హెల్పర్, దేవుడే నా సహాయకుడు. అతనికి ఏం పెట్టారంటే అబేద్నెగో, సర్వెంట్ ఆఫ్ నెగో, లేదంటే నెబు. కనుక ఆ వారి దేవత యొక్క సేవకుడు అనే రీతిగా వారి యొక్క పేర్లు మార్చేశారు. కనుక వారి యొక్క పేర్లు మార్చినా, వారి యొక్క విద్య మార్చినా, ఏం మార్చినా ఏమంటారంటే దిస్ ఇస్ బ్యాబిలోనైజేషన్ అంటారు. అంటే పూర్తి బబులోను వ్యక్తుల్లాగా అక్కడే పుట్టి, అక్కడే పెరిగి, అక్కడే తల్లిదండ్రులకు వారు జన్మిస్తే ఎలా ఉంటారో అలాగే వారి జీవితాన్ని మార్చేద్దామని చెప్పి బబులోను రాజు ప్రయత్నించాడు. అయితే వారు మారలేదు. దానికి మారలేదు అంటే మనం వీలైతే మన నెక్స్ట్ బైబిల్ స్టడీలో మనం చూసుకుందాం. అయితే ఈ వారం మనం ఏమేమి నేర్చుకున్నాం చెప్పండి, ఒకసారి రివ్యూ చేసుకుని మనం పాల్గొని వెళ్ళిపోదాం. వీటిలో మనం తెలిసిన వాటిలో మనం పరీక్షించుకుందాం. ఫస్ట్ మానవ చరిత్రలో మానవుల యొక్క పాత్ర, మానవ చరిత్రలో దేవుని యొక్క కార్యం రెండు మనం చూసాం. తర్వాత యెహోయాకీము, అతను ఎలాంటి వాడు, అతను ఏ దేశానికి రాజు, అతని తండ్రి ఎవరు, దేవుడు అతనికి అంత గొప్ప అధికారం ఇస్తే అతను ఎలాంటి దుస్థితులను దిగజారిపోయాడు, ఇర్మియా రాసిన గ్రంథాన్ని ఎలా చించేశాడు, ఆ తర్వాత దేవుడు అతను ఎలాంటి శిక్షలను విధించాడు, గాడిని బాధ పెట్టబడి ఇంకా బాధ పెడతాడు ఎలా చెప్పాడో మనం చూసాం. ఆ తర్వాత మనము నెబుకద్నెజర్ని కూడా మనం చూస్తాం. కనుక దేవుడు సార్వభౌముడైన దేవుడు, ఆయన గద్దెను ఎక్కిస్తాడు, అవసరమైతే గడ్డి తినిపిస్తాడు. నెబుకద్నెజర్ని గద్దెను ఎక్కించింది ఎవరు, దేవుడు. అదే దేవుడు ఏం చేశాడు, గడ్డి కూడా తినిపించాడు. కనుక సమస్తం ఆయన చేతిలో ఉన్నాయి. కనుక దేవుని మందిరంలో ఉపకరణం వెళ్ళిపోయేలా చేసింది దేవుడే, తిరిగి వాటిని లెక్క పెట్టి మళ్ళీ ఒక్కొక్కటి బయటకు తీసుకొచ్చేలా చేసింది కూడా దేవుడే. ఆ యొక్క పాత్రలో వాడుకున్న వ్యక్తులను శిక్షించింది కూడా ఆయన. కనుక ఆయన ప్రతి లెక్క ఆయనకు తెలుసు. వారు 490 సంవత్సరాల పాటు భూమికి విశ్రాంతి ఇవ్వలేదు, దేవుడు లెక్క పెట్టి 70 సంవత్సరాల వారిని అక్కడికి పంపించాడు. ఆ తర్వాత మనం ఏం చూస్తున్నాం, వారిని షీనార్ దేశంలో వారిని ఉంచినట్టు ఆ పరిస్థితులు మనం చూస్తాం. ఫారెన్ ల్యాండ్ చూసాం. ఆ తర్వాత వారి యొక్క విద్యను మనం చూసాం. తర్వాత రాజు దగ్గర నుంచి వాళ్ళకి ఎలాంటి అర్హతలు ఉండాలో చూసాం. మరి మన పరలోక రాజు దగ్గర నుంచునేటప్పుడు మనం ఎలా సెట్ చేసుకోవాలి అని బలంలోనికి వాళ్ళు నెబుకద్నెజర్ బలంలో పాలుపంపులు పొందాలంటేనే వాళ్ళకి అలాంటి అర్హతలు ఉండాలి. మనం దేవుని బలంలో పాలుపంపులు పొందాలంటే మనం ఇంకెంతగా పరిశుద్ధపరుచుకుని మనం జీవించాలో గ్రహిద్దాం. ఆ తర్వాత వారి యొక్క లైఫ్ స్టైల్ మార్చేద్దామని చూశాడు. వారి యొక్క పేర్లు అన్ని మార్చేద్దామని చూశాడు. అయితే మనం మాత్రం వీరు తీసుకున్న తీర్మానం ఏంటంటే 8వ వచనంలో ఒక్క లైన్ చదువుకుని మొదటి 3 లైన్స్ చదువుకుని మనం పాల్గొని వెళ్దాం. రాజు భుజించి భోజనమును పానం చేయు ద్రాక్షారసమును పుచ్చుకుని తను అపవిత్రపరచుకోకూడదని దానియేలు ఉద్దేశించింది. సరే మొత్తం జరిగారు. తాను అపవిత్రులు కాకున్నట్లు వాటిని పుచ్చుకోనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని దేవుడి మాటలు